కడపను తెలియాలి, మన కడప చరిత్ర తెలియాలి, దేవుని కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ అలంకారం చేస్తే చుట్టూ ఉన్నటువంటి, అంటే మనకు ఒక పురాణాల్లో ఒకటి ఉంది ఏంటంటే తిరుమల దర్శనం చేసుకునేప్పుడు తొలిగా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళాలి అనేది. అందుకంటే మనకు తెలియాలి మన కడప చరిత్ర, మన వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇక్కడ అడుగు యుగానికి జరిగింది కాబట్టి మనము తీసుకొచ్చుకోవడానికి మనము ఆ కడపలో ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామిని ఆ విధమైనటువంటిది మన పురాణాన్ని తర్వాత ప్రజలకు కానీ మన సాంప్రదాయాన్ని మన సంస్కృతి కానీ అయితే తెలియజెప్పుకోవడానికి మనకు బాధ్యత ఉంది. కాబట్టి ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఆ భగవంతుని చేసేదానికి మనం ఏంటున్నామంటే ఇవన్నీ మన మంచు కోసము, మన లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం ఇది. దానికోసము ఈ లోక కళ్యాణార్థం కోసమే మనం అందరము, ఇది కడప ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా జరిగేటటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే దేవుని కడపకు అన్ని రకాల అందరూ మతాలు కులాలు అందరూ కలిసి దేవుని కార్యక్రమానికి దర్శనాలు చేసుకుంటారు కాబట్టి ఇది అందరికీ ఆమోదకమైన ఉంటుంది. అందుకే ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ కడపలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం 4 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మనోభావం ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నా. మన కలియుగ ప్రత్యక్ష దైవమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి తొలి గడపైనటువంటి దేవుని కడప బ్రహ్మోత్సవాలు 18వ తేదీ నుంచి జరగబోవు 10 రోజుల బ్రహ్మోత్సవాలకు మన తొలి అడుగైనటువంటి స్వామి కడప నగరానికి 10 రోజులు కడప నగరంలో దేదీప్యమానంగా దీపాలంకరణ చేసి స్వామివారి దశావతారాలను డిజిటల్లో ప్రతి కడప నగరం సర్కిళ్ళు తర్వాత రింగ్ రోడ్డు సర్కిళ్ళు మొత్తం అన్నిటిలో పెట్టాలి. తర్వాత స్వామి నామస్మరణ ప్రతి సర్కిల్కు నమో వెంకటేశాయ నమో నారాయణ అని చెప్పి నామస్మరణ జరిగేటట్టుగా 10 రోజులు కార్యక్రమము చేయాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కడప దీపాలంకరణ ఒకటన్నా దశావతారం అంటే యుగానికి ఒక్కొక్కసారి ఆయన ఎందుకు అవతారం ఎత్తాడు అంటే వామన అవతారం కానీ, పరశురామ అవతారం కానీ, శ్రీరామ అవతారం, శ్రీకృష్ణుడు కానీ ఇట్లా అవతారాలు లైటింగ్స్తో రావాలి, ఆ రూపం రావాలి. ఆ రూపము మళ్ళీ తర్వాత వచ్చేసి అన్ని సర్కిల్ అన్ని 10 దశావతారాలు రావాలినా, దశావతారాలన్నీ రావాలి, దశావతారం రావాలి. మళ్ళీ తర్వాత వచ్చి మనకు అన్ని సర్కిల్ అంటే రింగ్ రోడ్డు సర్కిల్ దగ్గర నుంచి అన్ని సర్కిళ్ళలో రింగ్ రోడ్లలో నామస్మరణ అంటే తిరుమలలో నమో వెంకటేశాయ నమో నారాయణ నామస్మరణ వస్తుంది కదా, అట్టా నామస్మరణ జరగాల. మన ప్రత్యక్షమైనటువంటి ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి మనకు కడపకు యుగానికే ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో స్వామివారికి సంబంధించినటువంటి కడపలో జరగబోయే ప్రతి కార్యక్రమము తిరుమల మాదిరిగా తొలి అడుగుపడినటువంటి ఈ క్షేత్రములో ఆ క్షేత్రానికి మనమందరము ఇది కడప ప్రజలందరూ కలిపి 4 లక్షల మంది ప్రజల మనోభావాలను తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి గవర్నమెంట్ కలెక్టర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటాము పత్రికాముఖంగా. తర్వాత తిరిగి వాళ్ళకు మరి మా ద్వారా లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది. కావున ఖచ్చితంగా 18వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలకు కడప నగర దీపాలంకరణతో బలంగా తర్వాత దశావతారాలు నామస్మరణ జరిగేటట్టుగా ప్రతి సర్కిల్లో రింగ్ రోడ్డు సర్కిల్ దగ్గర నుంచి కడప టౌన్ సర్కిల్ వరకు మొత్తం చేయాలని చెప్పి గవర్నమెంట్ను, ప్రభుత్వాన్ని మేము మనసారా కడప ప్రజలమందరము కోరుకుంటున్నాము. దేవుని కడప వరకు ఉంటుంది, టౌన్ ఉండదు. యాక్చువల్గా ఏంటంటే మన ఉన్నది కాబట్టి మనం ఏంటంటే నమో వెంకటేశ్వర నమో నారాయణ గవర్నమెంటు అనేది ఏంటంటే టీటీడీకి తెలపాలి. మనం టీటీడీకి ఇస్తాము, కలెక్టర్కి ఇస్తాం, తర్వాత వచ్చేసి కమిషనర్కి ఇస్తాం, ఎమ్మెల్యేకి ఇస్తాం, అందరికీ. ఇది అందరూ ఒకటేంటంటే ఒకరు చేసే కార్యక్రమం కాదు, ఇది లోకల్ ల్యాండ్ చేసేది అందరూ కలిపి గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే పని జరుగుతుంది.
గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కాకోకుండా మీరు చేసుకుంటే మంది ఎవరికి కాదు. అందుకని అది ఉందని కాబట్టే దీన్ని మనం ఏమంటున్నామంటే మొత్తం ఇప్పుడు అన్ని చేయాల్సింది కదా. ఇప్పుడు తొలి గడప కదా మంది దేవుని గడప అంటే చాలా గొప్ప క్షేత్రమే కదా. మనకి గొప్ప క్షేత్రమైనప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం చేస్తే సరిపోతుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయితే సరిపోతుంది. అంటే గవర్నమెంట్కు కావాల్సినవి అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ దేవుని కాడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ జరగదంటే ఎట్లయితుంది? జరగాలి కదా. అంటే ఇక నుంచి ఇటువంటి కార్యక్రమాలు మెయిన్ అయినటువంటి జరగాలనే సంకల్పంతోనే మనం చేయబోయేది. అంటే ఇప్పుడు మరి మన వెంకటేశ్వర స్వామిదే కదా, టీటీడీ అయినా మందే ఏనైనా అంతే కదా. ఇంకొక విషయం చెప్తున్నాను మీకు, ఇప్పుడు చెప్తున్న పత్రికా ముఖ్యంగా మనకు ఉన్నటువంటిది 7 కొండలు ఎక్కడి నుంచి ఎందుకు అడుగుపడింది అనడానికి కొంచెం నాకు పురాణ కథలు కొంచెం తెలిసినట్టుండే. ఇక్కడ తొలి అడుగు ఇక్కడ వేసిన తర్వాత 7 అడుగుల్లో తిరుమల చేరినాడని చెప్పి పిల్లప్పటి నుంచి కూడా మనకు ఒక పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఎక్కడి నుంచి ఇప్పుడు మనకు 7 కొండలు ఎక్కడి నుంచి ఉన్నాయనంటే 7 కొండలు అనేది పొలతల దగ్గర నుంచి స్టార్ట్ అయితే తిరుమల వరకు. అందుకే ఇక్కడ నుంచి ఏంటంటారంటే దీన్ని శేషాచల కొండలు అంటారు. కడప నుంచి మొదలైతే అంటే 7 కొండలు ఇక్కడ నుంచి మొదలైన అడుగు ఇక్కడ నుంచి 7 అడుగులు అక్కడ చేరాడని చెప్పి మనకు పురాణ కథలు ఉంది. రెండోది వచ్చేటప్పటికల్లా మనకు ప్రకృతి స్వరూపంలో ఈ ఆదిశేషుని రూపం ఉంటుంది కొండనంతా. ఆయన ఇప్పుడు కూడా తిరుమలకి వెళ్తే ఆయన శ్రీ మహావిష్ణువు ఆయన శయనించినట్టు ప్రకృతి రూపంలో ఉంటాడు. ఏది తిరుమలకు అంటే ఏది మొత్తం శ్రీ మహావిష్ణువు ఆ ప్రకృతిలో అంటే అడుగు తొలి అడుగు అంటే పాదాలు మన పక్కన ఉన్నాయి, తల అక్కడ ఉంది. మనం పాదసేవ ఇక్కడ పెట్టాలా అంటే ఇక్కడ మొదలైతేనే అన్నిటికీ లోక కళ్యాణార్థంగా బాగుంటుంది. ఎందుకంటే మర్చిపోయి తర్వాత సంస్కృతి సాంప్రదాయాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొకటి కూడా ఉంది, మనం చేసే పని ముందుకు తిరుమల తొలి గడపలో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత తిరుచానూరు అయిన తర్వాత వరాహస్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. అప్పటికి యాత్ర కానీ పరిపూర్ణత చెందేటటువంటి విషయం అది. మన వాళ్ళకి చాలామందికి అది తెలియక ఇవన్నీ ఎక్కడెక్కడ చేసేసి నడుస్తానని పోతున్నారు. కానీ ఈ సాధ్యమైనటి ఏం కాదు, ఈ సాధ్యం అయ్యేటియే. ఏముంటుంది దశావతారాలు ఇప్పుడు అంటే డబ్బు లేదంటే సాధ్యం కాదు, గవర్నమెంట్ తలుచుకుంటే ఎందుకు సాధ్యం కాదు? ఒకటి ఇప్పుడు నామస్మరణ అంటాం. ఇప్పుడు అన్ని సర్కిల్ నామస్మరణ ఎందుకు? ఏం పెద్ద మైకులు కాదు, ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీతో ప్రతి సర్కిల్లో చిన్న స్పీకర్లు పెట్టి నమో వెంకటేశ్వర నమో నారాయణ అంటే మొత్తం అన్నిటికీ ఆటోమేటిక్ ఒక చోట ఆన్ చేస్తే లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.